పిఠాపురంలో జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం తాటిపత్తి గ్రామం నుండి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా తాటిపత్తి జాతీయ రహదారి వద్ద నుండి ప్రారంభించి వన్నెపూడి, కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ వరకు ఈ మెగా ఎన్నికల ప్రచార ర్యాలీ కొనసాగింది. జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా గ్రామాల మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ గ్రామాల సెంటర్లలో వరుణ్ తేజ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శివశంకర్, టీడీపీ నాయకులు గిరీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన గ్రామ టీడీపీ నాయకులకి మరియు గ్రామ బీజేపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీ టంకెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేయనున్నారు. కావున ఈ అమూల్యమైన ఓటుని రాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాల్సిగా కోరుకున్నాము. మన గుర్తు బండి యూటర్న్ తీసుకుంటుంది. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీరు ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారంకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే దృశ్యాలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను, మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అందరికీ పేరు పేరు నమస్కారాలు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే జనసేన సైనికులకి, అలాగే బీజేపీ ప్రముఖులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి మన వరమ గారు, మా కుటుంబం అంతా